నమస్కారం. శ్రీ పరిహారం ప్రేక్షకులకు ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది ప్రతి ఒక్క పాయింట్ మీరు నోట్ చేసుకోండి. పెళ్ళి కాని వాళ్ళు చాలా ముఖ్యంగా ఈ వీడియో చూడాలి. ఇంకా వివాహ పొంతనలో చాలా ముఖ్యమైనది. వివాహం కానివారు ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. మీ పిల్లలకు వివాహం చేయాలనుకుంటే మీరు తప్పకుండా పూర్తి వీడియో చూడండి. వివాహానికి కావలసిన అర్హతలు జ్యోతిషపరంగా ఏంటివనేటివి చాలా ముఖ్యం. చాలామంది 18 పాయింట్లు 20 పాయింట్లు వచ్చాయి అని వివాహాలు చేస్తుంటారు. 36 పాయింట్లు వర్ణకూటమి, వశ్యకూటమి, గ్రహమైత్రి, మనుష్య రాక్షస గణాలు ఇవి లెక్కలోకి తీసుకుంటారు. కానీ ముఖ్యంగా మీరు చూడాల్సినవి వివాహ పొంతనలో నక్షత్ర పొంతన. నక్షత్ర పొంతన అంటే చంద్ర మైత్రి, లగ్న మైత్రి. ఇది చాలా ముఖ్యం. ఇది మీరు చూడకుంటే చంద్రుడు ఇద్దరికి, అమ్మాయి జాతకంలో చంద్రుడు, అబ్బాయి జాతకంలో చంద్రుడు, వీరిద్దరు గ్రహస్థితి ఎలా ఉంది, వీరిద్దరు మిత్రులా, ఇది చూడగా ఒకటి పాయింట్ నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. అమ్మాయి అబ్బాయికి మనస్కారకుడు చంద్రుడు మనస్కారకుడైన చంద్రుడు ఎలా ఉన్నాడు చూడాలి. ఇద్దరి చంద్రులు కలిసినట్లయితే నమ్మకం అనేది ఏర్పడుతుంది. వివాహం ఒక పార్ట్నర్షిప్ కానీ ఏదైనా వ్యాపారం చేయాలన్నా కానీ ఇతరులను నమ్ముతేనే కదా మనకు ముందుకు సాగేది. అలాగే అమ్మాయి అబ్బాయిని నమ్మాలన్నా, అబ్బాయి అమ్మాయిని నమ్మాలన్నా, ఈ అమ్మాయిని నేను చేసుకుంటే నా జీవితం చాలా సుఖంగా ఉంటుంది, నేను కలిసి బాగుంటామని అబ్బాయి నమ్మాలి. ఇతన్ని వివాహం చేసుకుంటే నా జీవితం చాలా బాగుంటుంది అనే నమ్మకం అనేది చంద్రుడి వల్ల ఏర్పడుతుంది. అందుకే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు చంద్రుల మైత్రి బాగుందా లేదా అనేది చూడాలి. పాయింట్ నెంబర్ 1 ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ముఖ్యమైనది. చాలామంది మా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు. అందులో ఒక క్లయింట్ వచ్చి మా అమ్మాయికి ఈ అబ్బాయి జాతకం ఎలా ఉంది గురువు గారు అని చెప్పినప్పుడు మొట్టమొదలు అబ్బాయి సప్తమం ఎలా ఉంది చూడాలి. సప్తమాధిపతి బాగున్నాడా, సప్తమం ఏమైనా పాడైందా అనేది, వివాహం ఎలా అవుతుంది అనేది దానికి సప్తమం చూడాలి. వివాహం తర్వాత జీవితం ఎలా ఉంటుంది, వివాహ జీవితం ఎలా ఉంటుంది అనేది 12వ భావం చూడాలి. ఇవి 2 కాకుండా ఇక 3వది 2వ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం. మీరు వివాహం తర్వాత మీరు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, లేక వివాహం తర్వాత 2 పాడైన 2 వివాహాలు లేదా విడాకుల కొరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అబ్బాయి తీసుకొని వచ్చినప్పుడు అబ్బాయి సప్తమం ఏముంది, ఎలా ఉంది, వివాహం బాగా జరుగుతుందా, వివాహంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయా అనేది సప్తమం. ఇక వివాహం తర్వాత వీరి వివాహం ఎలా కొనసాగుతుంది అని తెలుసుకోవాలంటే 12వ భావం చూడాలి. 12వ భావం. ఇంకా 3వది ద్వితీయ భావం అంటే లగ్నం నుంచి 2వది, సప్తమం, 12. ఈ 3 ఎలా ఉన్నాయని చూసి నిర్ణయం చేసిన తర్వాత ఇది బాగుంటే వివాహానికి చేసుకోవచ్చని టిక్ మార్క్ వేసేయచ్చు. అప్పుడు వివాహానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా 2వ భావంలో అమ్మాయి అబ్బాయి ఆయుష్ కూడా నిర్ణయం చేయవచ్చు. వీరి కుటుంబం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా వృద్ధి జరుగుతుంది, వివాహం తర్వాత వీరు ఆర్థిక పరంగా ఎలా నిలదొక్కుంటారు అనేది 2వ భావాన్ని కూడా చూసి చెప్పొచ్చు. ఇంకా 3వది ఇద్దరి లగ్నాధిపతులు బాగా కలవాలి, మైత్రి ఉండాలి.
ఇద్దరికి లగ్నాధిపతులు, అమ్మాయి లగ్నాధిపతి, అబ్బాయి లగ్నాధిపతి. కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ వీరి మిత్రులై ఉన్నారా చూడాలి. ఎందుకంటే వీరిద్దరి వివాహ బంధం బలంగా ఉండాలంటే వీరి లగ్నాధిపతులు మిత్రులై ఉండాలి. మిత్రులై ఉన్నప్పుడు వీరి కెమిస్ట్రీ, వీరు కలిసిన ఎంతో మమైకమైపోయి పూర్తిగా ఒక పాలు నీళ్లు ఎలా కలుస్తాయో అలా కలిసిపోవాలంటే లగ్నాధిపతుల బలం కూడా చాలా అవసరం. అక్కడ అమ్మాయి లగ్నాధిపతి, అబ్బాయి లగ్నాధిపతి. మరి అమ్మాయి లగ్నాధిపతి అస్తంగతం కానీ వక్రించడం కానీ ఏమన్నా ఉందా, అబ్బాయికి ఏమన్నా ఉందా, అలాంటివి అమ్మాయి అబ్బాయి లగ్నాధిపతులు బలం ఎంత ఉందనేది చూడాలి. వీరిద్దరు మైత్రి ఎలా ఉందనేది కూడా చూడాలి. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగవది అధిపతులు ఎలా ఉన్నారు. సప్తమాధిపతి వివాహ కారకుడు, వివాహ కారణం, వివాహ స్థానం, సప్తమం స్థానం. అబ్బాయి సప్తమాధిపతి, అమ్మాయి సప్తమాధిపతి. వీరిద్దరు మిత్రుల, వీరు కేంద్ర కోణాల్లో ఏమైనా ఉన్నారా, వీరికి ఏ నక్షత్రాలపై ఉన్నారు, అమ్మాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, అబ్బాయి సప్తమాధిపతి ఎలా ఉన్నారు అనేది ఇది కూడా చాలా ముఖ్యంగా ఈ వివాహ పొంతనలో వీరి జాతక చక్రం హరస్కోప్ చూస్తున్నప్పుడు ఇది కూడా చూసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. అది రాహువును చూసుకోవాలి. రాహు అంటే వివాహం తర్వాత కాలం, వివాహ కాలంలోకి వెళ్ళేది రాహువు. కాబట్టి రాహువు ఎలా ఉన్నాడు, ఇద్దరు రాహువులు ఎలా ఉన్నారు అనేది అది చూడాలి. ఇంకా ఈ కాలానికి కారకుడైనటువంటి రాహువు స్థితి ముఖ్యంగా చూడాలి. అమ్మాయి జాతకంలో, అబ్బాయి జాతకంలో. కాలానికి కారకుడు రాహువు కాబట్టి రాహువు అమ్మాయి అబ్బాయి జాతక చక్రంలో రాహువు ఎలా ఉన్నాడు అంటే వీళ్ళు కాలంతో పాటు వీళ్ళ వివాహ జీవితం ఎలా ప్రయాణం చేస్తారు, వీరి వివాహం కలకాలం ఉంటుందా అనేది రాహువు స్థితి వల్ల తెలుస్తుంది. అది కుజుడు గ్రహస్థితి. ఇద్దరి కుజులు మైత్రి ఎలా ఉంది చూడాలి. అభివృద్ధికి వీళ్ళ అభిరుచికి కారకుడు కుజుడు. అమ్మాయి వివాహానంతరం ఇక కుజుని స్థితి చూడాలి. ఇద్దరి జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడు. కుజుడు వీళ్ళ అభిరుచిని తెలుపుతాడు. అంటే అమ్మాయి వివాహానంతరం చదువుకోవడం, ఉద్యోగం చేయడం అనేది ఇద్దరి కుజులు కలిసినప్పుడైతే అమ్మాయి ఉద్యోగం చేస్తా అంటే వారి భర్త వివాహానంతరం ఉద్యోగం ప్రయత్నం చేసి వారికి ఉద్యోగం ఇప్పించడం, లేదా చదువుకుంటా అంటే చదువుకు అన్ని సౌకర్యాలు కల్పించడం చేయడం జరుగుతుంది. లేదా అబ్బాయికి వివాహానంతరం బాగా చదువుకోవాలంటే అమ్మాయి కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వడం అంటూ జరుగుతుంది. అంటే వీళ్ళ అభిరుచికి తోడ్పడేది కుజుడు. కాబట్టి ఒకవేళ కుజుడు కలవనట్టయితే అమ్మాయి వివాహానంతరం ఉద్యోగం చేస్తా అంటే మనకెందుకు, మనకు అవసరం లేదు, ఇంట్లో ఉంటే చాలు, ఉద్యోగం మనకు అవసరం లేదు అని అలా చెప్పడం, చదివేందుకు, చదువు కూడా అవసరం లేదని ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కుజుడు కలవనప్పుడు అవుతుంది. కాబట్టి ఈ వివాహ పొంతనలో ఇద్దరి కుజులు ఎలా ఉన్నారో కూడా చూడాలి. అమ్మాయి అబ్బాయి జాతకంలో కుజ శుక్రుల కలయిక చాలా ముఖ్యం. కుజ శుక్రులు మిత్రుల శత్రువులా తెలుసుకోవాలి. కుజ శుక్రులు కలిసినట్లయితే వీరి వివాహానంతరం మంచి ఆకర్షణ ఉంటుంది. వివాహం అంటే వివాహానంతరం భార్య పట్ల భర్తకు మంచి ఆకర్షణ, భర్త పట్ల భార్యకు మంచి ఆకర్షణ ఉండడానికి ఎప్పుడైతే వివాహ జీవితం బాగుండాలి, కలకాలం కలిసి వీళ్ళు ప్రయాణించాలంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉండాలి. వీళ్ళకి ఆకర్షణ ఉండాలంటే మరి కుజ శుక్రుల కలయిక చాలా ముఖ్యం. కుజ శుక్రులు వీళ్ళ జాతకంలో ఎలా ఉండాలో, ఎలా ఉందో అనేది పరిశీలించాలి. ఇది చాలా ముఖ్యమైనది. కుజ శుక్రుల యొక్క సంబంధాలు బాగుంటే అబ్బాయి గురించి అమ్మాయి ఆలోచించడం, అమ్మాయి గురించి అబ్బాయి ఆలోచించడం, అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు వారి భార్యకు కావలసినటువంటి సామాగ్రి తీసుకొచ్చి చేయడం, చీరలు కానీ, బట్టలు కానీ, నగలు కానీ. ఇక అమ్మాయి అబ్బాయికి కూడా కావలసిన వస్తువులు తీసుకొచ్చి ఇవ్వడం,
వస్త్రాలు కానీ నగలు కానీ ఇలా ఇద్దరి మధ్యన అంత ఆప్యాయత, ప్రేమ, అట్రాక్షన్ కుజశుక్రుల కలయిక వల్ల వస్తుంది. ఇవి ఎప్పుడైతే కలుస్తాయో వీళ్ళ మధ్యలో ఆకర్షణ ఉంటుంది. ప్రేమతో వీళ్ళు ఆకర్షణతో జీవిస్తూ ఉంటారు. ఇవి ఎప్పుడైతే కలవకుండా ఉంటాయో వీళ్ళు వివాహం చేసుకుంటారు, కానీ అసలు ఆకర్షణ అనేది ఉండదు. వివాహం అయ్యిందా అంటే అయ్యింది, ఉన్నారా అంటే ఉన్నారంతే. ఆమె ఒక దిక్కు, ఇతను ఒక దిక్కు. వీళ్ళిద్దరి మధ్యన ఆకర్షణ ఉండదు. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోరు. ఆమె చెప్పింది ఈయనకు అర్థం కాదు, ఈయన చెప్పింది ఆమెకు అర్థం కాదు. అలా ఆకర్షణ తగ్గిపోతూ, ఆకర్షణ లేకుండా ఏదో జీవితం కొనసాగిస్తూ ఉంటారు. ఈ కుజశుక్రుల కలయిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీరు ఒకరి గురించి ఆలోచించడం, ఆమె గురించి ఈయన ఆలోచించడం, ఈయన గురించి ఆమె ఆలోచించడం, ఇద్దరి పట్ల ఆకర్షణతో కలిసి ఉంటారు. తర్వాత శుక్రుడి నుంచి శుక్రుడికి చూడాలి. అమ్మాయి శుక్రుడు ఎలా ఉన్నాడు, అబ్బాయి శుక్రుడు ఎలా ఉన్నాడు చూడాలి. ఎందుకంటే వివాహ కారకత్వం శుక్రునికే ఉంది. కలత్రాధిపతి కారకుడు శుక్రుడు. కాబట్టి వీరిద్దరి శుక్రులు ఎలా ఉన్నారు ఇది అనేది చాలా ముఖ్యమైనది. వివాహ వ్యవస్థలో, వివాహ పొంతనలో శుక్రుడు బాగా ఉంటేనే వీరి వివాహ జీవితం చాలా ఆనందదాయకంగా, సంతోషంగా కొనసాగుతుంది. ఇద్దరి జాతకంలో కర్మస్థానం చూడాలి. కర్మస్థానానికి కారకుడు శని. అమ్మాయి జాతకంలో, అబ్బాయి జాతకంలో శని యొక్క స్థితి చూడాలి. వీరి కర్మ ఎలా ఉంది, పూర్వజన్మ కర్మ ఏమైనా వెంటాడుతుందా, ఎలా ఉంది అనేది శనిని ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కర్మలు అమ్మాయి కర్మ అబ్బాయికి ఏదైనా సహాయం చేస్తుందా, అబ్బాయి కర్మ అమ్మాయికి సహాయం చేస్తుందా అంటే పూర్వజన్మలో చేసిన కర్మను శని ఇక్కడ అనుభవింపజేస్తాడు. ఆ కర్మలు ఎలా ఉన్నాయనేది జాతక పొంతనలో వీరి హరోస్కోప్ చూసినప్పుడు తెలుస్తుంది. అంటే శని యొక్క స్థితిని చూస్తేనే తెలుసు. కర్మకు కారకుడు శని. వీరిద్దరి కర్మలు శని కరెక్ట్ ఉన్నాడంటే అమ్మాయి ఏ పని చేసినా అబ్బాయికి నచ్చుతుంది, అబ్బాయి ఏ పని చేసినా అమ్మాయికి నచ్చుతుంది. ఇదే కర్మ. కాబట్టి ఇలా కలవనట్లయితే అమ్మాయి చేసింది అబ్బాయికి నచ్చదు, అబ్బాయి ఏం చేసినా అమ్మాయికి నచ్చదు. ఇక్కడ విభేదాలు అనేది ప్రారంభం అవుతాయి. కాబట్టి వీరిద్దరి మధ్యలో వ్యతిరేకత రావడానికి శని పూర్వజన్మానుసారం, కర్మానుసారం కర్మను తీసుకొచ్చే శని వల్ల వస్తుంది. అంటే వివాహ పొంతనలో ఈ శని ఎలా ఉన్నాడు అనేది ముఖ్యంగా చూడాలి. ఇది మీరు ముఖ్యంగా పాయింట్ గుర్తుపెట్టి రాసుకోండి. తర్వాత ముఖ్యంగా పూర్ణ శివుడు అయినటువంటి గురువు ఇద్దరి జాతకంలో పూర్ణ శివుడైనటువంటి గురువు యొక్క స్థితిని చూడమంటుంది, పంచమాధిపతిని చూడమంటుంది. ఎందుకంటే గురువు బలము చాలా ముఖ్యమైనది వివాహానికి, వివాహం తర్వాత సంతానానికి. వివాహం తర్వాత సంతానం తర్వాతనే కదా వీరి వంశము వృద్ధి చెందేది. కాబట్టి గురువు పూర్ణ దృష్టి, గురువు బలం ఉందా లేదా అనేది చూడాలి. ఇద్దరు జాతకంలో మనం చూసినప్పుడు సంతానం లేదని తెలిసినప్పుడు వీరి గురుబలం ఉండదు. ఒకటి, పంచమాధిపతి బలం లేదు, వ్యయాధిపతి బలం లేదు. ఈ మూడు లేనప్పుడు వీరికి వివాహం చేసిన ఎందుకంటే వీరికి సంతానం కలగదు. సంతానం కలగనప్పుడు ఇది వంశం నిర్వంశమే కదా. ఇది కూడా ముఖ్యంగా ఈ మూడు భావాలు కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరి జాతక పరిశీలనలో ఇలా ఉన్నట్టయితే లేదు ఒక 5 ఏళ్ళ తర్వాత సంతానం అవుతుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత సంతానం అవుతుంది అంటే వీళ్ళిద్దరికి వివాహం చేయొచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇద్దరి జాతకాలు పరిశీలించినప్పుడు సంతాన యోగం అనేది కూడా జ్యోతిష పరంగా చూడొచ్చు. సంతానం అవుతారా కాదా, లేక వీరి వంశం వృద్ధి లేదు, ఇక్కడికే ఆగిపోయింది, వీరికి సంతానం కాదనేది మన జాతక చక్రంలో చూసి చెప్పొచ్చు. ఇలా సంతానం ఆలస్యంగా అవుతారంటే వివాహం చేసుకోవచ్చు. ఇంకా ఇద్దరి జాతకంలో ఇలా ఇద్దరికి సంతానం లేదు అంటే వివాహం చేస్తే వాళ్ళ జీవితాలు దుర్లభం, చాలా బాధపడతారు. చాలా ఇబ్బంది పడి వివాహం చేసుకున్నాక చాలా
సమస్యలు వచ్చి పడతాయి సంతానం గురించి. ఇక ఇద్దరిలో ఒకరికి సంతాన బలం ఉంది, పంచమం బాగుంది, గురుబలం ఉంది అంటే చేసుకోవచ్చు. ఒకరికి లేకున్నా ఒకరికి ఉంటే జాతకంలో దానివల్ల ఆలస్య సంతానం అవుతుంది. అలాగైనా మనము వివాహానికి అది చేసుకోవచ్చు. అది బాగానే. కుటుంబ స్థానాధిపతి, చతుర్థాధిపతి మనస్కారకుడు, ఇక కర్మాధికారి అధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ఎందుకంటే వివాహానంతరం అతను ఎలాంటి వ్యక్తి, అసలు ఒక సైకోనా, ఏదైనా సమస్యలు తీసుకొస్తాడా, ఒక సైకోలాగా, ఒక పిచ్చి పట్టిన వాడిలాగా కోపంతో ఉంటాడా అనేది చతుర్థము గృహస్థానమైనటువంటి దాన్ని పరిశీలించాలి. ఇంకా అబ్బాయి ఎలాంటి కర్మలు చేస్తాడంటే 2, 4, 10 చూస్తే ఇతడు ఏమైనా హగాయిత్యాలు చేస్తాడా, అమ్మాయిని ఏమైనా బాధ పెడతాడా, ఇలాంటి హింసలు ఏమైనా పెడతాడా, లేదా సహజంగా మామూలుగా అందరికీ ఉన్నట్టు కామన్గా ఏమైనా కోపం ఉందా, అది కూడా ఎక్కువగా ఉంటుందా అనేది ఈ 2, 4, 10 తప్పకుండా చూడాలి. కుటుంబం కర్మ అంటే 10th 10వ భావం. ఎందుకంటే ఇతడు వివాహానంతరం చెడు వ్యసనాలకు లోనవుతాడా, లేదా ఇంటికి రాకుండా భార్యను పట్టించుకోకుండా ఉంటాడా, ఎప్పుడు బయట స్త్రీలతో ఎక్కువగా గడపడం, భార్యను ఆదరించకపోవడం, భార్య పట్ల ప్రేమానురాగాలు లేకపోవడం అనేది 2, 10 వల్ల పూర్తిగా తెలుస్తుంది. ఇక తర్వాత జాతక చక్రంలో 3వ భావం, 7వ భావం, 11వ భావాన్ని పరిశీలించాలి. అంటే ఇద్దరి మధ్యలో, అమ్మాయి అబ్బాయి మధ్యలో వీరి సౌఖ్యత, వీరిద్దరి మధ్యలో మాటలు, అమ్మాయి దానికి అబ్బాయి ఎలా స్పందిస్తాడు, అబ్బాయి చెప్పినటువంటి అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, వీరిద్దరు కలిసి మాట్లాడతారా, లేక కొట్లాడుతూ గొడవ పడుతూ అరుస్తూ మాట్లాడుకుంటారా, సౌమ్యంగా మాట్లాడతారా అనేది 3, 7, 11 ద్వారా తెలుస్తుంది. వివాహానంతరం కొంచెం రోజులు బాగుంటారు, తర్వాత మౌనంగా ఉంటారు, కలిసి జీవించరు. వివాహానంతరం వీళ్ళు కలిసి జీవిస్తారా, ఒకరికొకరు మంచి ప్రోత్సాహకరంగా ఉంటారా, ఇద్దరికి సహాయం చేసుకుంటారా, లేకుంటే ఇద్దరు విడివిడిగానే ఉంటారనేది 3, 7, 11 ద్వారా పూర్తిగా తెలుస్తుంది. ఇక తర్వాత 5, 7, 9 చూడాలి. సంతానం తర్వాత వీరి సంతానం ఎలా ఉంటుంది, వీరి సంతానం మంచి విద్యాబుద్ధులు, మంచి జ్ఞానం ఉన్న సంతానం కలుగుతుందా, సంతానం తర్వాత వీరికి ఐశ్వర్యం ఎలా ఉంటుంది, వీరి సంతానం ఎలా ఉంటారు, వీరి సంతానం పెరిగి పెద్దవారైన తర్వాత ఏ స్థాయిలో ఉంటారు అనేది 5, 9. ఇక తర్వాత 5, 7, 9 చూడాలి. ఎందుకంటే వీరికి కలిగిన సంతానం ఎలా ఉంటుంది, మంచి జ్ఞానవంతమైనటువంటి సంతానం కలుగుతుందా, సంతానం వృద్ధి ఎలా జరుగుతుంది, సంతానం తర్వాత వీళ్ళ వృత్తి వ్యాపారాలు ఆర్థిక పరంగా వంశ వృద్ధి ఎలా జరుగుతుంది అనేది 5, 7, 9 ముఖ్యంగా చూడాలి జాతక చక్రంలో. తర్వాత నవాంశ చక్రం చూడాలి, D9. నవాంశ చక్రం చూస్తే ఈ గ్రహాల బలం అనేది ఎలా ఉంటుంది అనేది నవాంశలో తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్లు లగ్నాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి శుక్రుడు, కుజుడు, రాహువు వీరు జాతక చక్రంలో బాగాలేరు అనుకోండి, నవాంశలో D9 చాట్లో బాగుంటే వివాహానికి అర్హతలు ఉన్నట్టే. మనం ఒక నవాంశ, ఒక రాశి చక్రం మాత్రమే మనము తీసుకోవద్దు, పరిగణనలోకి తీసుకోవద్దు. నవాంశనే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది నవాంశనే. నవాంశలో గ్రహము బాగుంటే, డిగ్రీస్లో బాగుంటే అది మనము ఓకే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నవాంశ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాలా విషయాల్లో. వివాహానికి ఇంకా చాలా బ్రహ్మాండంగా నవాంశను తప్పకుండా తీసుకొని నవాంశ ద్వారా నిర్ణయం చేయడం జరుగుతుంది కదా. జ్యోతిష్యంలో ఒక వివాహ కొంతలు చూడాలంటే, నిజంగా పరిపూర్ణంగా చూడాలంటే ఏదో అల్లాటప్ప విషయం కాదు, ఏదో పంచాంగం చూసి చేసినట్టు కాదు. ఒక ప్రొఫెషనల్, ఒక లర్నింగ్, ఒక ఆస్ట్రాలజర్ ఎలా చూస్తాడనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. అయితే
ఒక వివాహం చేసుకోవాలంటే ఇన్ని చూడాలా అని మీకు అనిపించవచ్చు. అయితే కొందరు ఏం చేస్తారంటే నా దగ్గరికి వస్తారు కైండ్స్, కొందరు ఏం చేస్తారు ఫిక్స్ అయిపోయి వస్తారు. వాళ్ళని సంబంధం మా మరదలుంది, మా అన్నగారు అమ్మాయింది, మా తమ్ముడు గారు అమ్మాయింది, మేము చిన్నప్పుడే వీళ్ళు పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోయాం అని వాళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వివాహానికి రెడీ అయిపోయారు, ఇవన్నీ చూడొద్దు అసలు. కానీ ఏవైనా పరిహారాలు ఉన్నాయా, పరిహారాలు ఉంటే చేయించుకోవాలి. చూసి చెప్తే పరిహారాలు ఏంటివని చేస్తే ఏవి కాదు చేసుకుంటే అయిపోతుంది. జ్యోతిష్యంలో ఏదైనా బృహత్పర హోరాశాస్త్రంలో పరాశర మహర్షి వారు రాసింది ఏంటంటే ఒక గ్రహానికి పూర్వజన్మానుసారం మీరు చేసిన కర్మను బట్టి జాతకంలో నిర్ణయం చేయడం జరుగుతుంది. పూర్వజన్మలో కొన్ని కర్మలు మిగిలుంటే, మీరు చేసిన కొన్ని కర్మలు ఉంటే జాతకానుసారం జాతకం చూయించుకొని అందులో ఏదైనా పరిహారం చేసుకుంటే అది సమస్య పోతుంది. అంతే. గ్రహాలు కూడా సింపుల్గా మీరు ఒకటే అర్థం చేసుకో, పోయిన జన్మలో ఎలాంటి కర్మలు చేశామనేది జాతక చక్రం చెప్తుంది. ఆ జాతక చక్రాన్ని బట్టి జ్యోతిషులను చూపించినప్పుడు ఇది ఇలా ఉంది, దీనికి పరిహారం చేసేస్తే మీకు ప్రాబ్లం పోతుంది. అదే ముఖ్యమైనది, అది చూపించుకోవాలి. అందుకే జాతకాన్ని మనం తప్పకుండా చూపించుకోవాలి. ఇక రెండవది ప్రేమ వివాహాలు, అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ఈ వివిధ రకాల వ్యాపారస్తులు కానీ, ఉద్యోగంలో ఉన్నవారు కానీ నా దగ్గరికి వస్తూ ఉంటారు. వారు ప్రేమించుకొని వివాహానికి నిర్ణయం తీసుకొని, వివాహం పలానా రోజు ఈరోజు చేసుకుంటున్నాం గురువుగారు, మేము ఇలా మేము ఇలా వివాహానికి రెడీ అయిపోయాం, పలానా రోజు మేము వివాహం చేసుకుంటున్నామని వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు ఆల్రెడీ మీ మనస్సులు కలిశాయంటే మీ చంద్రుడు కలిశారు, మీ ఇద్దరు చంద్రుడు కలిశాయి కాబట్టి మీరు ఇన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకున్నారు, మీరు వివాహానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఏదైనా పరిహారాలు నేను చూసి పరిహారాలు చెప్పేస్తే మీరు పరిహారాలు చేసేసుకుంటే మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే. ఈ వివాహాలు ఫిక్స్ అయిపోయినాక పెళ్ళి కానీ ప్రేమ వివాహం కానీ అయినప్పుడు మీరేం చేయాలంటే గురువుగారి దగ్గరికి రావాలనుకుంటే వచ్చి ఏదైనా పరిహారాలు ఉన్నాయా జాతక చక్రం చూపించుకొని పరిహారాలు చేసేసుకొని మీరు వివాహం చేసుకోవచ్చు. ఏది కాదు. ఎప్పుడైతే ప్రేమ వివాహం అయిందో మనస్కారకులు చంద్రుడు కలిశారు, మీరు అడ్జస్ట్ అయిపోవాలి. వివాహం చేసుకున్నప్పుడు చిన్న ఏమైనా పొరపుచ్చాలు ఉంటే ఏది కాదు, జ్యోతిష్యులను కలవాలి. ఏదైనా పరిహారాలు ఉంటే మేము చెప్తాం, అది చేసేసుకుంటే ఏవి కాదు. చాలా వరకు ఎంతోమందికి చెప్తాం, ఇలాంటివి ఎన్నో జరుగుతూనే రోజు వస్తూనే ఉంటారు. అయితే వివాహ పొంతంలో ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. మీరు అందరు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, చాలా సంతోషం. వారందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మరియు మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది, చాలా ఆనందదాయకం. కాబట్టి యూట్యూబ్ నుంచి కూడా నాకు చాలా రకాలైనటువంటి మెయిల్స్ వస్తున్నాయి. మన ఛానల్ స్పందన కూడా చాలా బాగా ఉంది. చాలా వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం కావడం, వారి పెద్దవారు ఎంతోమంది, కొందరు పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద వాళ్ళు కూడా నన్ను సంప్రదింపులు చేస్తున్నారు, నాతో సలహాలు తీసుకుంటున్నారు. నిజంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ అందరికి పరిచయం కావడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మన 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతుంది. కాబట్టి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.